ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, ఆపరేషన్ కగార్, హత్యాకాండ, కాల్పుల విరమణ అంశంపై ఈ నెల 24న జరిగే భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి నల్గొండ జిల్లా సమన్వయకర్త సిహెచ్ సుధాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ నగరంలో జరిగే ఈ భారీ బహిరంగ సభకు పౌర ప్రజాస్వామ్యవాదులందరూ అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో సోమవారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో వరంగల్ బహిరంగ సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఆదివాసీలు జీవించే హక్కును పూర్తిగా హరించి వేస్తున్నారని అన్నారు. మధ్య భారతంలో ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని తెలిపారు. బస్తర్లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేయాలని, ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, ప్రజా సంఘాల వేదిక నాయకుడు బట్టు రామచంద్రయ్య, ఇందూరు సాగర్, నరసింహ, దాడి భాస్కర్ రెడ్డి, అరుణజ్యోతి, బేబీరాణి, రామయ్య, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 24వ తారీఖున వరంగల్ కేంద్రంలో అంబేద్కర్ భవన్లో జరిగేటువంటి ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం జరిగేటువంటి భారీ బహిరంగ సభను అమలు పాల్గొని అందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రజలందరినీ, ప్రజాస్వామ్యవాదుల్ని, పౌర సమాజాన్ని, స్వచ్ఛంద సంస్థల సభ్యులని, ప్రగతిశీల శక్తులందరినీ కూడా ఆదివాసీలకు మద్దతుగా, ఆదివాసీల హననానికి వ్యతిరేకంగా, అటవీ సంపదని ఆదాని అంబానీలకి దోచిపెడుతున్నటువంటి మోదీ విధానాలకు వ్యతిరేకంగా అత్యధిక జనం పాల్గొని ఆ బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉమ్మడి జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. నా పేరు జక్కుల వెంకటయ్య, తెలంగాణ రైతాంగ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కో-కన్వీనర్. ఆగస్టు 24వ తేదీన వరంగల్లో అంబేద్కర్ భవన్లో జరిగే ఆదివాసీ హక్కుల హననాన్ని నిలిపివేయాలని బహిరంగ సభకు ఈ జిల్లా నుంచి రైతులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని మేము కోరుతున్నాం. ఈ దేశంలో ఆదివాసులున్న ప్రాంతం మొత్తాన్ని కట్టడి చేసి కాల్చి చంపేస్తున్నారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులను హరించి వేయడంలో భాగంగానే అక్కడ ఆపరేషన్ కగార్ను సృష్టించారు. అమిత్ షాకు మిలిటరీకి ఏం సంబంధం? మిలిటరీ రాష్ట్రపతి కంట్రోల్లో ఉంటుంది, మిలిటరీ మంత్రి కంట్రోల్లో ఉంటుంది. కానీ అమిత్ షా చెప్పినట్టుగా మిలిటరీ రావడం ఇదంతా కూడా రాజ్యాంగ వ్యతిరేకమైన విధానాన్ని పౌర సమాజం గుర్తించి పెద్ద ఎత్తున రాజ్యాంగము, రాజ్యాంగ విధానము ఈ దేశంలో ప్రధానమైనటువంటిది, ప్రజలే ప్రధానమైనటువంటి పాత్ర వహించేది ఉంటుంది. ప్రజలే సుప్రీం. ప్రజా సైన్యాలను గదిలినప్పుడు మార్పు వస్తుందని ఆ దిశలో ప్రజా చైతన్యం కొరకు జరిగే బహిరంగ సభను విజయవంతం చేసే కొరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వైపుకెళ్ళి ప్రజాస్వామ్యవాదులు, మార్కిస్టు మేధావులు, కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నమ్ముకున్నటువంటి కార్మికులు, సకల జనులు, పౌర సమాజం పెద్ద ఎత్తున కదిలి రావాల్సిందిగా